వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తపాలెం గ్రామంలోని సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సు. రెవెన్యూ సమస్యలపై గ్రామస్తుల వినతి పత్రాలు. పెళ్లాకూరు మండలంలోని రూరల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతుల సమావేశం. ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చలు. షేక్ మహబూబ్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ఇక డీటెయిల్స్లోకి వెళితే తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపాలెం గ్రామంలోని సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సును నిర్వహించారు. తహసీల్దార్ జేజేరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు పలు రకాల రెవెన్యూ సమస్యలపై గ్రామస్తులు వినతి పత్రాలు అందజేశారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ కోరారు. అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ రెవెన్యూ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అజ్మతుల్లా ఖాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మధులత, విఆర్ఓ రమణయ్య, టీడీపీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు నారాయణ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ కొరపై ఎత్తుకోండి, వేరే జడి పెట్టుకొని చూసుకొని నా బిడ్డ కాడికి వచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళు. నా బిడ్డ ఆ రోజు నేను పెట్టానది పెట్టనంటే సంతకం పెట్టానది. అమ్మా ఆయన ఉన్నాడు, ఆయన నారేసేసినాడు. ఆయన నేను తిరుగుతానే ఉన్నా, మీ కాడికి తిరుగుతానే ఉన్నా. నారేసాడు అంత పని అయినాడు. నా కడుపులో మంట. నాకు ఊరు లేరు. ఊళ్ళో ఎవరు వస్తారా? నాకు ఎవరు వస్తారా? మాట్లాడి ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లాకూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రూరల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతుల సమావేశంలో పెళ్లాకూరు మండలం సర్పంచ్లు, సచివాలయ ఉద్యోగులు, ఎంపీడీఓ ప్రమీలారాణి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను మారుమూల ప్రాంతాలలో కూడా చేర్చే విధంగా సచివాలయ ఉద్యోగులు దోహదపడాలని, ముఖ్యంగా ఒక పంచాయతీలో అక్కడ జరిగే అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల అమలును ప్రజలకు తెలిసే విధంగా ప్రజలలో ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చలు జరపాలని, అందుకే 2 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలియజేశారు. అందుకే సర్పంచులు కూడా అందరిని ఆహ్వానించుకుంటారు. సర్పంచులు కూడా ఎలాగా ఈ ఆఫీసర్ని వాడుకోవాలి, ఎలా ఈ గోల్స్, మీ గోల్స్ అన్నీ అలా ఉండాలి. ఎందుకంటే సర్పంచులందరికీ తెలుసు ఎక్కడ రోడ్డు వేయటం చేస్తున్నాం, అలా కాదు. సుస్థిరంగా సస్టైనబుల్ బోర్లు అయింది. ఆ బోర్లు కూడా మనం దాటిపోయామా? మనం ఇప్పుడు బోర్ వాటర్ తాగుతున్నారు ఎవరన్నా? ఎవరన్నా? మీరు తాగుతారు. ఇంకా విలేజెస్ చెప్పండి. అంటే విలేజ్ లో నాకు తెలిసి 80% తాగట్లేదు. ఏదో 20% ఎక్కడంటే ఏదైనా సోమముఖి వాటర్ వస్తుంటే, లేదంటే అదే రివర్ వాటర్, లేదంటే ఐలివ్ మాత్రమే తాగుతున్నాం. ఆరో వాటర్ వచ్చేస్తే ఆరో వాటర్ లో ఏముంది అసలు? ఆరో వాటర్ లో వాస్తవానికి ఆరో వాటర్ లో ఏమీ లేదు. మనం చూసుకుంటే ఆరో వాటర్ లో టీడీఎస్ అనేది టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అని ఉంటుంది. టీడీఎస్ అనేది 0 to 10 ఉంటుంది. యాక్చువల్గా ఉండాల్సింది మినిమము 300 నుంచి. అప్పుడు ఏం చేశారంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒకటి పెట్టి అందులో పేదరికము, అంటే అప్పట్లో బాగా పేదరికం ఉండేది కాబట్టి ఆహార కొరత ఉండేది. సో అవన్నీ కూడా దాన్ని గోల్స్ పెట్టుకొని దాన్ని డెవలప్మెంట్ చేశారు. అంటే ఇప్పుడు మీరు ఉంటారు కదా, హరిత విప్లవం అంటే
పండించడం దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు బాగా 1990s నుంచి 2000 వరకు కూడా. అంటే ముందు హ్యూమన్ డెవలప్ అవ్వాలి అంటే ఈ మనం అదే ఉన్నాయి కదా మినిమం తిండి బట్ట ఏమంటారు తిండి బట్ట ఇంకోటి దానికి మళ్ళీ సపరేట్గా ఒక టేస్ట్ కోసం కెమికల్ యాడ్ చేసి అప్పుడు తాగుతున్నాం అవునా. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనం అంతా కూడా ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్ని గోల్స్లో ఆ 17 గోల్స్ అనేవి పెట్టుకున్నాం. సో ఈ ట్రైనింగ్ మన కోసమే, అందుకే సచివాలయం స్టాఫ్ అందరినీ పిలిచారు. ఏదైతే పరిపాలన జరుగుతుందో మన ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రోగ్రామ్స్ ఇస్తున్నారో ఆ ప్రోగ్రామ్స్ కరెక్ట్గా సుస్థిరంగా కరెక్ట్గా ఆ విలేజ్లోకి చేరేటట్లు చూడాల్సిన బాధ్యత పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయం ఉద్యోగులు. ఇంతకుముందు వీళ్ళు అని చెప్పేవాడు, ఇప్పుడు సచివాలయాల వ్యవస్థ వచ్చింది కాబట్టి సచివాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. మీకు అప్పుడప్పుడు ఇలా ట్రైనింగ్స్ ఇస్తుంటే మనం ఏం చేయొచ్చు, ఇన్నోవేటివ్గా ఇంకా ఏం చేయొచ్చు, ఎంత బాగా మన డ్యూటీని మనం చేయొచ్చు, అది అందరి సర్పంచుల ఆధ్వర్యంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఎట్లా మనం డెవలప్ ఆ విలేజ్ని ఎలా డెవలప్ చేయాలి అనేదే ఈ ట్రైనింగ్ ఉద్దేశం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ మెహబూబ్ బాషా ఆధ్వర్యంలో పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు వారు మెమోరాండంను బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిటైర్డ్ ఎంప్లాయీస్ కు అండగా ఉంటానని, వీరికి సంబంధించిన భూములు ఎవరైనా ఆక్రమించినా, వారికి ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు తప్పవని, అలాగే రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. అనంతరం రిటైర్డ్ ఎంప్లాయీస్ ను పూలమాలలు, శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిఆర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్, అసిస్టెంట్ ట్రెజరర్ బి శ్రీనివాసులు, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ అరుణ్ కుమార్, చీఫ్ మేనేజర్ సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్ మోహన్, కోశాధికారి ఎన్వి కృష్ణయ్య, భాస్కరరావు, పురుషోత్తం, సుందర రామయ్య, గోను శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలయ్య గారు 1000 రూపాయలు ఇచ్చారు. టోటల్ 21,000 ఇచ్చారు. తర్వాత మా తిరుపతి మనం అందరం దాదాపు 900 మంది పెన్షనర్లు ఉన్నటువంటి అతిపెద్ద మన డివిజన్లో ఉన్నటువంటి ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి చెప్పాలంటే ఈరోజు ఇంత సుందరమైనటువంటి భవనంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఉన్నామంటే దానికి ముఖ్యంగా అసోసియేషన్ అధ్యక్షులతో పాటు ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరని చెప్పి మనం తెలియజేస్తున్నాం. ఒకరు మన ప్రియతమ ఎమ్మెల్యే పాసం శివకుమార్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే చెప్తున్నారా, ఆ రోజు ఇక్కడ మనకు ఈ ప్రదేశం ఎటువంటి సెంటర్లో ఉండేటువంటి ప్రదేశానికి ఎంతోమంది వచ్చి వారిని విన్నవించుకోవడం జరిగింది. ఇక్కడ మాకు వేరే స్థలాలు లేవు, ఇక్కడ ఇస్తే బాగుంటుందని. కానీ ఆ రోజు పట్టుబట్టి లేదు, సీనియర్ సిటిజన్స్ పెద్దలు ఇక్కడ పెన్షన్ భవన్ కట్టుకోవాలనుకున్నారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వాలని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అదేవిధంగా డాక్టర్ సిఆర్ రెడ్డి గారు తమ మొట్టమొదటి చందా రూపేణ ఇచ్చి ప్రోత్సహించినటువంటి వ్యక్తి డాక్టర్ సిఆర్ రెడ్డి గారు అని చెప్పి సులభంగా తెలియజేసుకుంటున్నారు. అంతేకాదు మిత్రులారా, ఈరోజు ఉద్యోగ పెన్షన్ల కొరకు పోరాడేటటువంటి వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి మన సునీల్ కుమార్ గారిని చెప్పడంలో సందేహం తెలియజేస్తున్నారు. ఇందాకే అధ్యక్షుల వారు అడిగారు, సార్ మనకు చాలా బాధగా ఉంది, ఇక్కడి నుంచి తిరుపతి పోవాలంటే హెడ్ క్వార్టర్స్ పోవాలంటే ఇది కలపండి నెల్లూరులో అని.
అసెంబ్లీలో కూడా గలమెత్తి సీఎం గారిని రిక్వెస్ట్ చేసినటువంటి వ్యక్తి మన అందరినీ దృష్టిలో పెట్టుకుని రిక్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు మన ఎమ్మెల్యే గారిని చెప్పి సందర్భంగా ఒకసారి మనం తెలియజేసుకుంటున్నాము. మిత్రులారా, ఇదే కాదు, ఇంతకుముందు కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన మిత్రులు సిపిఎస్ దాని మీద కూడా ఘంటాపథంగా అసెంబ్లీలో తమకుండా మాట్లాడినటువంటి వ్యక్తి మన వాసం శివకుమార్ గారు అని చెప్పి చెప్పడంలో సందేహం లేదని చెప్పి తెలియజేస్తూ, అలాంటి మంచి వ్యక్తులు మనకు ఎమ్మెల్యేగా ఉండడం మన అదృష్టం. అదేవిధంగా వారికి కూడా మనం మన యొక్క సహాయ సహకారాన్ని అందించడం జరిగింది. ఇక మీదట కూడా మనం పెన్షనర్లుగా మీకు సహాయ సహకారాలు అన్నీ అనుభవించి అన్నీ చేసి ఈరోజు రిటైర్డ్ అయ్యి దాదాపు 900 మందితో గూడూరులో రిటైర్డ్ ఉద్యోగం ఏంటంటే ఈ యూనియన్లో ఎక్కడ ఎదుర్కొన్నా చేసి మన గూడూరు మాత్రమే. దానికి ఎప్పుడు నిరంతరం పాల్పడుతున్నటువంటి మా పెద్దలు మహబూబ్ బాషా గారు, మా భాస్కర్ అన్న, అలాగే వాళ్ళకి కూడా మా ఏరియా గారు, ఆ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి. అన్నింటినీ పరీక్షించే పరిస్థితి మేము కాదు, కానీ కొన్నైనా సరే నా బాధ్యత. ఎందుకంటే మా అమ్మ నాన్న కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కాబట్టి ఏదైనా ఇష్యూ ఉంటే మీకు మేము మళ్ళీ తెలియజేస్తుంది. కొందరు వారికి వేరే కొందరు వారికి ఇక్కడ మీ సొంత విషయాలు కానీ లేకపోతే మీ పొలాల విషయాలు కానీ చాలా మంది ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసుకున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది సార్. కాబట్టి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైనా ఇష్యూస్ ఉంటే మీకు పర్సనల్గా మేము ఇబ్బంది పెట్టే ఏమన్నా కడుతుంటే దయచేసి నాకు తెలియజేయండి. నేను మీ వెంట ఉండి ఖచ్చితంగా నేను సహాయం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గూడూరులో అలవాటు అయిపోయింది ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే మీరు ఎక్కడ అయిపోయారు బాబు, మీరు పోయి అక్కడ మీ పొలాలు చూసుకోలేరు, మీ ఆస్తులు చూసుకోలేరు. ఎవరంటే వాళ్ళ మధ్యలో వచ్చి ఆ పొలాలు ఆకుపోయి చేయడం, ఆస్తులు ఆకుపోయి చేయడం చేసే కార్యక్రమం గూడూరులో పరిపాటి అయిపోయింది. అలాంటివి ఉంటే నిర్మోహమాటంగా దయచేసి నాకు ఫోన్ అన్నా చేసి చెప్పాల్సిందిగా మనం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడే పెద్దలు చెప్పారు, మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపమని చెప్పారు సార్. ఖచ్చితంగా ఆ విషయంలో నేను కూడా రాజీలేని పోరాటం చేస్తాను. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో గూడూరు వచ్చినప్పుడు సిఆర్రెడ్డి అక్కడ కళ్యాణ దగ్గర హామీ కూడా ఇవ్వడం జరిగింది సార్. లోకేష్ బాబు గారు కూడా ఆయన పాదయాత్రలో కూడా ఖచ్చితంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో జరుగుతామని హామీ ఇచ్చారు. మన అసెంబ్లీలో కూడా నేను మాట్లాడినప్పుడు కూడా లోకేష్ బాబు గారు స్పందించడం కూడా జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే గూడూరు ఒకటే కాదు, చాలా నియోజకవర్గాలు వేరే దగ్గరికి వెళ్ళిపోయినాయి. అవన్నీ కూడా సెట్ చేస్తున్నాను సార్. కాబట్టి త్వరలో మీరు మనం ఏమనుకున్నామో అది కూడా ఖచ్చితంగా జరుగుతానని ఆశతో నేను ఉంటున్నాను సార్. ఖచ్చితంగా దీనికోసం అయితే మాత్రం నేనైతే పోరాటం చేస్తూ ఉంటాను సార్. నేను రాజీ లేదని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తాను. ఎందుకంటే తిరుపతి పోవాలంటే మాకే చాలా ఇబ్బంది. ఇక్కడ మీరు పోవాలంటే ఎన్ని ఇబ్బందులు కూడా అర్థం కాని పరిస్థితి. అలాగే పేదవాళ్ళు కూడా అన్నీ తీసుకెళ్ళాలంటే కలెక్టర్ గారికి కావాలన్నా, ఎస్పీ గారికి కావాలన్నా అసలు పోయే కుదరకపోతే ఇంకా ఆయన వచ్చేది ఎప్పుడుకో ఈ డబ్బులు జాతీయ డబ్బులు కూడా అయ్యేటువంటి కార్యక్రమం. వాటి పేదవాళ్ళు కూడా ఎవరు కూడా ఆ యొక్క తిరుపతి పోయే పరిస్థితి ఎవరు లేరు. కాబట్టి ఈ విషయం మీద గూడూరులో ప్రతి ఒక్క విలేజ్కి పోయినా అదే అడుగుతున్నాను. ఎక్కడికి ఏ కార్యక్రమాలు పోయినా ఆ సముద్ర ప్రాంతాలకి వెళ్ళినా ఇదే మాట అడుగుతున్నారు. ఇబ్బందులు వస్తాయా ఈ మన గూడూరు నిధులు అని చెప్పి ఖచ్చితంగా ఈ విషయంలో మా మంత్రులతో సంప్రదించి మళ్ళీ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని శ్యామసుందరాపురంలోని చల్లా కాలువ నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ నిర్వాహకులు గూడపాకల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ మంగళవారం హైదరాబాద్కు చెందిన వైష్ణవి ఆర్ట్ సినీ నిర్మాత బురుగు ప్రభాకర్, రమ్య, బురుగు పరమేశ్వర్, సంజన, బురుగు అంజయ్య, ఎల్లమ్మ, వైష్ణవి, నిత్య, సహస్ర, ఆర్షియన్స్ ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తుల కోసం ప్రతి మంగళవారం ఆలయంలో నిర్వహించే ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారని, దాతల దాతృత్వాన్ని మరువలేమని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని గూడపాకల సుబ్బారావు కోరారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తులు అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నందం మోహన్, బాలు, పోలేంద్ర, రాము మరియు వెంకటేశ్వర్లు, చిరంజీవి, రామ్మూర్తి, బాలాజీ, శరవణ్, కృష్ణ, కోటయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.
శ్రీ అంకాల పరమేశ్వరి దేవాలయం, రామసుందరాపురం కోట, తిరుపతి జిల్లా. ఈరోజు అన్నదాత ఊరుగు ప్రభాకర్ గారు, రమ్య గారు, కుటుంబ సభ్యులు, హైదరాబాదు వైష్ణవి ఆర్ట్స్ నిర్మాత అయిన అడగగానే వెంటనే కాదనకుండా అన్నదానానికి ఈరోజు ఉభయదాతగా వ్యవహరించారు. శ్యామసుందరాపురంలో అందరూ కూడా వచ్చి అన్నదాన వినియోగాన్ని సద్వినియోగం పరుచుకుంటున్నారు. అలాగే ప్రతి వారము మంగళవారం ప్రతి వారం కూడా జరుగును. ఇక్కడ అందరూ కూడా సహకరించి అందరూ మంగళవారము ఇలాగే కొనసాగాలని అందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఫిబ్రవరి 2025 7వ తారీఖు శివాలయము, అష్టాదశ శక్తిపీఠాలు నిర్మాణానికి ముహూర్తం ఆ రోజు డేటు ఖరారయింది. అందరూ కూడా సహకరించి గుడి నిర్మాణానికి అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాము. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గుణపాడు గ్రామంలోని సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన రెవెన్యూ సదస్సు ద్వారా గుణపాడు రెవెన్యూ పరిధిలోని రైతులు భూ సమస్యలను రెవెన్యూ సదస్సులో తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేతిరెడ్డి మోహన్ రెడ్డి, శ్రీహరిరెడ్డి, రిజర్వాయర్ డిటి నిరంజన్ బాబు, ఏవో సురేంద్ర ప్రసాద్, మండల సర్వేయర్ వెంకటేష్, విఆర్ఓ కాంతారావు, సెక్రటరీ పరంధామయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. పాంపడు అప్పుడే వచ్చిందా? పాంపడు నల్ల వచ్చి పాంపడు కదా, దిగులోకం అది. అది బ్రౌన్గా వచ్చి చూడండి, అంటే మా కాకి మా మసి లాగా చూడు, అదా అది 2 రకాలు. లోన్ తీసుకున్న వాళ్ళు అంటే లోన్ కూడా ఇక్కడ ప్రాబ్లం. అక్టోబర్ 15 లోపల రెన్యువల్ చేయించుకుంటే తీసుకున్న వాళ్ళు ఉంటే లోన్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇన్సూరెన్స్ అమౌంట్ కట్ చేస్తున్నారు. లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాన్ ఓనర్ పార్ట్నర్స్ వాళ్ళు ఏమైనా మీ సేవ సెంటర్కి వేసి అమౌంట్ కట్టేసి అంతా ఆన్లైన్. మీరు ఎక్కడ కూడా మధ్యలో ఉంటే డబ్బులు తీసుకొని కట్టడం అనేది ఏముండదు. మీరు డైరెక్ట్ వెళ్ళి మీ సేవ సెంటర్కి వెళ్తే కడితే పట్ట వస్తే మంచిదే. 6 రూపాయలు లేదనుకో ఏదైనా జరిగింది మనకు మొత్తం ఎంతైతే మనకు 40,000 రూపాయలు ఇస్తాం. ఎన్ని ఎకరాలు కంటే అన్ని మనకు 630 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఇది డేట్ కూడా లాస్ట్ డేట్ ఈ నెల 31 డిసెంబర్ 31. అలాంటి ఇంతకుముందు మనం మొదటి మీట్లో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా రెవెన్యూ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి సార్ కూడా ఆయన అవకాశం ఇచ్చారు. దాని అందులో భాగంగా ఏంటంటే మమ్మల్ని కూడా వెళ్ళమన్నారు రెవెన్యూ సదస్సులు కూడా. మీరు ఎవరైనా ఉండి ఇంట్రెస్ట్గా ఉండి కట్టుకుంటారంటే మీరు డైరెక్ట్గా మీ సేవ సెంటర్కి వెళ్ళి కట్టుకోవచ్చు. లోన్ తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు. లోన్ వాళ్ళే బ్యాంకర్స్ కట్ చేసుకొని వాళ్ళే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కడుతున్నారు. రీసెంట్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ముందుకు వచ్చారనమాట. అగ్రిమెంట్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఇచ్చేది మొత్తం బీమా అంతా కూడా. పాస్ పీరియడ్కి సీట్ వస్తుంది. మీరు ఎవరైతే ఇస్తున్నారో దాని సీట్ వస్తుంది. 80% అది సీట్ వస్తుంది. 45-50
రోజుల వరకు అయితే మంత్లీ వరకే ఇస్తాము. ఏదో పట్టు దశలో ఉండి ఎనిమిది స్థాయిలో ఉంటేనే మనకి ఏదైనా ఇన్పుట్ సబ్సిడీ కింద ఏదైనా మేము రెకమెండ్ చేయగలుగుతాం. పోతే నాన్ ఫార్మర్ అయితే ఇది ఏంటంటే మధ్యలో ఏదైనా నష్టపోకుండా పంటలు రేట్లో పెట్టారు. ఇది అంతా కూడా ఒక ఎకరాకి 650 రూపాయలు మనం కట్టుకుంటే మనకు బీమా వచ్చేసి 42,000 వస్తుంది. ఎకరాన్ని 650 రూపాయలు కట్టుకుంటే 630 రూపాయలు కట్టుకుంటే. తమిళనాడు టూరిజం కార్పొరేషన్కు తిరుమల తిరుపతి దేవస్థానం స్పెషల్ ఎంట్రీ టికెట్లను కేటాయించాలని తమిళనాడు మంత్రి రాజేంద్రన్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కోరారు. నెల్లూరులోని మంత్రి నివాసానికి వచ్చిన రాజేంద్రన్ను సాదరంగా ఆహ్వానించారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఇరువురు మంత్రులు చర్చించారు. అనంతరం స్పెషల్ ఎంట్రీ టికెట్లను కోరుతూ మంత్రి రామనారాయణ రెడ్డికి లేఖను అందజేశారు. You're most welcome. Sorry, doesn't matter. We are late. Doesn't matter. Nothing. Minister for Minority Welfare, and he is our in-charge Minister for Nellore. Minority Farooq since long time. He was minister from NTR. Yeah. When NTR became chief minister, he is minister. In his cabinet. Good. Narayana is our urban development minister, and he is the minister for now the capital region also. Senior finance minister. Gap వచ్చిల్ల మళ్ళీ. Thank you. स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वजगातु भेषजं शन्नाहस्तद्विपदे शम्यदुष्मदे ॐ शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद सभूमिं विश्वतो वृत्वा अत्यधिष्ठदशां गुणं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यम् उदामृतत्वस्येषानः यदन्येनातिरोहते एतावारस्य महिमा अधोऽध्यायागुश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादोर्ध्वौलयेत् पुरुषः पादोऽस्येहामपात्पुनः ततो विश्वं व्यक्रामते शासनानशने अभि तस्मात् विराजजायत विराजोऽधिपूरुषः स जातोऽत्यरिच्यत पश्चाद्धो विमधो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमहि सप्तास्यासन् परिभयः त्रिसप्तसमिधः कृताः देवायज्ञम्
నందన్ బాలాః అవఘ్న పురుషం వసం గాయయంతా సాధ్యాదృశయశ్చయే తస్మాత్ జిజ్ఞాస సర్వభూతః సంహితం పశుగత్వావిత్తక్రేవాయవ్యాన్ ఆరణ్యాన్ నామ్యాశ్రయే శతమానః షణ్ణాభవత్పర్యమా షణ్ణ ఇంద్ర బృహస్పతిః షణ్ణో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్నామవతు సత్వత్తారమవతు అవతు మాం అవతు భక్తారం ఓం శాంతి 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 సహనో సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్యుత్ మహిమా సాధోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధ్వముదయే పురుషః పాదోస్యేహాభవాత్ పునః తథా విశ్వం యత్రామత్ శాసనానసనే అభి తస్మాత్ విరాట్ జాయత విరాజో అధిపూరుషః సజాతోచ్యరిచ్యత పశ్చాద్ధో విమధో పురః యత్పురుషేణ హవిషాః దేవేంద్రియే ప్రతిష్ఠతే ధాన్యం వసం బహుత్రలాభం యతసంవత్సరం దీర్ఘాయో పృథివీ ధ్రువం విశ్వమిదం జగతే ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశాఖయం ఇహైమైహిమావ్యతిష్ఠాః పర్వత ఇవాధిబ్రువన్ అయం చ దీర్ఘాయుః శతమానస్య మహాలక్ష్మి మహాకాళి మహాదుర్గ మహాశక్తి. ఇప్పుడు దీవించిన మంత్రాలలో అర్థం అదనమాట. అంతా బాగా ప్రభుత్వం కూడా బాగా అభివృద్ధిలో ఉంది, అందరికీ మంచి జరగాలని దాని యొక్క అర్థం. நல்லபடியான பயிர்களெல்லாம் எல்லாருக்கும் சுபிக்ஷம் ஏற்படணும். బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కొత్తపాలెం గ్రామంలోని సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సు. రెవెన్యూ సమస్యలపై గ్రామస్తుల వినతి పత్రాలు. పెల్లాకూరు మండలంలోని రూరల్ డెవలప్మెంట్ శిక్షణా తరగతుల సమావేశం. ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చలు. షేక్ మహబూబ్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.